చూస్తే తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో విద్యార్థులతో పాటు బోధనా సిబ్బందికి కూడా అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించింది. ఇక మెట్రో తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు. కేబినెట్లో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు, జూనియర్ కాలేజీలో విద్యార్థులతో పాటు బోధనా సిబ్బందికి కూడా అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించింది. ఈ విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, యశ్శంకరి, తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశం కొనసాగుతుంది. సో ఈ సమావేశము ఈ కేబినెట్ విధానంలో నిర్వహిస్తూ ఉన్నారు. పేపర్లెస్గా అందరికీ కూడా ట్యాబ్స్ అందించి ట్యాబ్ల ద్వారానే సమాచారం అందిస్తూ ఈ కేబినెట్ పేపర్లెస్గా ఈ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సో ఈ సమావేశంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. అనేక అంశాలపైన ఈరోజు చర్చించబోతా ఉన్నారు. అందులో మొదటగా ఈ ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వము ఇటు కాలేజ్ విద్యార్థులకు కూడా బ్రేక్ఫాస్టు, అదేవిధంగా మధ్యాహ్న భోజనం అందించేటువంటి పథకాన్ని ప్రారంభించింది. స్కూళ్ళలో కూడా మధ్యాహ్న భోజనము, అదేవిధంగా బ్రేక్ఫాస్ట్ను అందిస్తూ ఉన్నారు. సో ఇక ఈ స్కూళ్ళలో, కాలేజీల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, అదేవిధంగా బోధనా సిబ్బంది, ఇటు లెక్చరర్స్ కావచ్చు, అదేవిధంగా బోధనేతర సిబ్బంది అందరికీ కూడా ఇక పాఠశాలల్లో, అదేవిధంగా ఇటు కాలేజీల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి బోధనేతర సిబ్బంది అందరికీ కూడా ఉదయము బ్రేక్ఫాస్టు, అదేవిధంగా మధ్యాహ్నము భోజనం కూడా అందించాలి అని చెప్పి కీలకమైనటువంటి నిర్ణయాన్ని కేబినెట్ తీసుకుంది. సో ఇక మీదట రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అదేవిధంగా కాలేజీల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, ఇటు లెక్చరర్లు, అదేవిధంగా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది అందరికీ కూడా ఇక ఉచితంగా అందులోనే భోజనాన్ని అందించబోతా ఉన్నారు. బ్రేక్ఫాస్ట్ను, భోజనాన్ని కూడా. అయితే దీని ద్వారా ప్రభుత్వము ఒకటి వారికి సౌలభ్యంగా ఉండడం, అందించడము, వారికి సౌలభ్యాన్ని కల్పించడము, వారు సమయపాలనని పాటించే విధంగా ఒక అవకాశాన్ని కల్పించినట్లు అవుతుంది బోధనేతర సిబ్బందికి. అంతేకాకుండా ఇటు విద్యార్థులకి భోజనంలో కూడా కొంత నాణ్యత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఉపాధ్యాయులు కొన్ని చోట్ల తరచూ పత్రికల్లో, మీడియాలో వస్తూ ఉంది నాణ్యత పాటించడం లేదు భోజనంలో అని చెప్పి. సో ఇటు ఉపాధ్యాయులు, లెక్చరర్లు అక్కడే భోజనం చేసినట్లయితే ఇటు ఇది వంటలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వంటల్లో కొంత నాణ్యత కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల ఇటు విద్యార్థులకు కూడా ఒక మంచి నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించేటువంటి అవకాశం ఉంటుంది. దానిపైన పర్యవేక్షణ, ఉపాధ్యాయులు అదేవిధంగా లెక్చరర్లు అక్కడ భోజనం చేస్తే పర్యవేక్షణ కూడా పెరుగుతుంది, కాబట్టి నాణ్యత కూడా పెరుగుతుంది. అది విద్యార్థులకు మేలు చేసినట్లు అవుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వము ఈ కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. సో ఇక దాంతో పాటుగా ఈ బుక్స్ పంపిణీ కార్యక్రమం పైన సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. యూనిఫామ్స్ ఇటు గురుకులాలు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, రెసిడెన్షియల్ స్కూళ్ళలో కావచ్చు, ఈ టైలు, యూనిఫామ్స్, బెల్టులు, అదేవిధంగా దుప్పట్లు, ఇవన్నీ కూడా ప్రతి ఎడ్యుకేషన్ ఇయర్ ప్రారంభంలోనే అందిస్తూ ఉంటారు. కొంత ఈ ఏడాది కొంత ఆలస్యమైనటువంటి నేపథ్యంలో, ప్రొక్యూర్మెంట్ కొంత ఆలస్యమైనటువంటి నేపథ్యంలో ఈ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది ఏంటి అనేటువంటి దానిపైన కూడా చర్చిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా ఇటీవల బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలపైన కూడా కొంత క్యాబినెట్లో చర్చకు వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. ఈరోజు కొంత బయట ఒక ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రతి సవాళ్ళ పర్వంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. 2000 కోట్ల అవినీతి జరిగింది ఈ గురుకులాల టెండర్ల ప్రొక్యూర్మెంట్కి సంబంధించినటువంటి టెండర్లలో అనేటువంటి విషయం పైన ఇటు మంత్రులు, మాజీ మంత్రుల మధ్యన ఒక సవాళ్ళ పర్వం కొనసాగినటువంటి నేపథ్యంలో దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించినట్లుగా తెలుస్తూ ఉంది. దీనిపైన ఏ విధమైనటువంటి మెసేజ్ను బయటికి ఇవ్వాలి, అసలు జరిగింది ఏంటి, దాన్ని బలంగా ఏ విధంగా తిప్పికొట్టాలి అనేటువంటి దానిపైన కూడా ఈ కేబినెట్ సమావేశం
సమావేశంలో ఒకంత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తుంది. దీనిపైన కూడా ఈరోజు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక దీని తర్వాత ఇంకా అనేక విషయాలపైన చర్చించబోతా ఉన్నారు. విబిజి రామ్జీ స్కీమ్లో ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం ఇంకా చేరలేదు. విబిజి రామ్జీ వాస్తవానికి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని విబిజి రామ్జీగా కేంద్ర ప్రభుత్వం మార్చి కొన్ని సవరణలు చేసింది. దాంట్లో ఇంతకుముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా 90-10% ఉండేది. కేంద్ర ప్రభుత్వం 90% నిధులను చెల్లిస్తే 10% నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉండింది. కానీ ఇక మీదట అది 60-40 నిష్పత్తికి మార్చింది. 60% నిధులు కేంద్రం భరిస్తే ఆ ఉపాధి హామీ పథకానికి సంబంధించి 40% నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని చెప్పి ఇందులో మార్పులు చేశారు. అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు భారంగా మారుతుంది, దీన్ని సవరించాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరుతూ వచ్చింది, లేఖను రాసింది, నిరసనను తెలిపింది. కానీ మరి అనివార్యంగా దీంట్లో ఇప్పటి వరకు కేంద్రం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో చేరకపోతే కూడా ఒకంత నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో దానిపైన ఏం నిర్ణయం తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలనేటువంటి దానిపైన కూడా ఈరోజు సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక దాంతోపాటుగా క్యూర్ పరిధిలో కూడా ఇళ్లను డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని చెప్పి భావిస్తున్నటువంటి నేపథ్యంలో స్థలాలని ఎంపిక చేశారు. ఆ స్థలాలను ఎంపికను కూడా పూర్తి చేసేటువంటి దానికి ఆమోదముద్ర వేసేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటుగా మరికొన్ని కీలకమైనటువంటి అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ నరసింహరావు. తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ డీజీపీలు పోలీసు అధికారులకు భద్రత కుదించారు. మాజీ డీజీపీలకు ఎస్కార్ట్ వాహనాలను తొలగించారు. పలువురు రాజకీయ నేతలతో పాటు పోలీసు అధికారులకు గన్మ్యాన్లను కుదించారు.